శ్యామలకనకవర్ణం ప్రజ్వలత్ పావకం. ఎంతో శక్తివంతమైన టెంపుల్ ఇది. మీ అందరికీ తెలిసే ఉంటుంది అనుకుంటున్నా, బట్ ఇంకా కొంతమంది తెలియని వాళ్ళు ఉన్నారు. సర్వదా సుప్రసన్నం పటుతర ఘనగాత్రం. ఇక్కడ ఉన్న ఆంజనేయ స్వామి ఎట్లా వెలిసిండు, ఇక్కడ ఎలాంటి పూజలు జరుగుతాయి, ఎంత స్పెషల్ టెంపుల్ ఇది. జయ కరవాలం రామదూతం నమామి. అంజనాసు ప్రజావీరపూర్వ. సో లోపల ఆంజనేయ స్వామి వినాయకుడు వెలిసింది ఈ గుండు పైనే. ఉత్తిష్ట హరిశార్దూల కర్తవ్యం. తెలుసు కదా, అంటే ఆంజనేయ స్వామి వాహనం. ఉత్తిష్టోత్తిష్ట హనుమాన్ ఉత్తిష్ట విజయధ్వజ. సో బేసిక్ గా ఇది ఎంత కింది వరకు ఉందో అసలు అంచనా కూడా మనం వేయలేము అనేది. లోక్యం మంగళం కురు శ్రీరామచంద్ర చర. ఆయన చుట్టూ ఒక 5 చుట్లు 9 చుట్లు 11 చుట్లు తిరిగి పోతే మనకి ఎటువంటి కీడు జరగదు అని నమ్ముతారు. జపశీల భవాబ్ధిపోత శ్రీ జానకీ హృదయ. నమస్తే, వందేళ్ల ఆలయం సనాతన వైభవానికి స్వాగతం. స్పాన్సర్డ్ బై శర్మ గోల్డ్ కంపెనీ. ఈరోజు నేను వచ్చేసిన సికింద్రాబాద్ తాడ్ బండ్లుండ వీరాంజనేయ స్వామి టెంపుల్కి. ఎస్, ఎంతో శక్తివంతమైన టెంపుల్ ఇది. మీ అందరికీ తెలిసే ఉంటుంది అనుకుంటున్నా, బట్ ఇంకా కొంతమంది తెలియని వాళ్ళు ఉన్నారు. అండ్ ఇన్ డీప్ అంటే చాలా మంది గుడికి వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, మొక్కుకుంటారు. ఇక్కడ చాలా దేవుడు చాలా శక్తివంతుడంట, మనం కోరుకున్న కోరికలన్నీ తీర్చేస్తారంట అన్న విషయం అందరికీ తెలుస్తుంది. కానీ ఆ గుడి యొక్క చరిత్ర, ఆ గుడి ఎట్లా కట్టినరు, ఏం కథ, అసలు ఏంది స్పెషాలిటీ, ఇవన్నీ ముచ్చట్లు చెప్పేటందుకే నేనున్నా. కాబట్టి మీ అందరికీ ఈరోజు ఇక్కడున్న ఆంజనేయ స్వామి ఎట్లా వెలిసిండు, ఇక్కడ ఎలాంటి పూజలు జరుగుతాయి, ఎంత స్పెషల్ టెంపుల్ ఇది, ఇవన్నీ మనం తెలుసుకుందాం పార్టీగా. కలియుగమెటులైనా కలియుగమెటులైనా కలదుగా. అస్సలు ఆంజనేయ స్వామి ఆ బయటికి వెళ్ళే కనబడుతుంది తెలుసా. అందుకోసమే చాలా మంది అస్సలు ఇట్లా పక్కకి ముఖం తిప్పుకోకుండా ఈ ముందుకెళ్ళి పోయేటోళ్ళు లోపల ఆంజనేయ స్వామి ముఖం చూసుకొని అంతా శుభం జరగాలని మొక్కుటా పోతున్నారు. సో నేను ఇప్పుడు ప్రస్తుతం గుడి లోపలికి వచ్చిన. గుడి చాలా పెద్దగా ఉంది. ఇంకా ఫస్ట్ నేను మీ అందరికీ ధ్వజస్తంభం చూపిస్తాను. బేసిక్గా మనము ధ్వజస్తంభం అన్ని గుళ్ళల్లో ఇట్లా పంచలోహాలు ఉన్నవి అట్లా చూస్తూ ఉంటాం కదా, కానీ ఇక్కడ మాత్రం వెండిది అన్నట్టు. ఇదంతా వెండి ధ్వజస్తంభం. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం. సో లోపలికి రాగానే ధ్వజస్తంభం ముంగట వెండిది క్యామెల్ ఉంది. తెలుసు కదా, అంటే ఆంజనేయ స్వామి వాహనం. ఎస్, ఆయన సతీ సమేతంగా ఈ వాహనం పైన మనందరి కోసం, అంటే వాయు వేగంతో బుస్మని వెళ్ళిపోతాడు కదా, ఆయన వాయుపుత్రుడు కదా. సో అంత ఫాస్ట్గా పోయినప్పుడు మనం చూడడం కష్టం మన మామూలు కళ్ళకి. కాబట్టి మెల్లగా ఆయన పోతుంటే ఈ వాహనం పైన భక్తులందరూ నిమ్మలంగా చూసి మొక్కోవచ్చు, సంతోషపడవచ్చు అని చెప్పి భక్తులకు ఇచ్చిన అదృష్టమే ఇది అన్నట్టు. సో ఆ వాహనం ఇది వెండితో తయారు చేసింది. రోజు చాలా మంది భక్తులు వస్తారు ఇడికి. అండ్ ముఖ్యంగా ట్యూస్డే రోజు సాటర్డే రోజు విపరీతంగా జనాలు వస్తారు. ఇగో ఈ వెనకాలకి వెళ్ళి గుండు కనిపిస్తుంది చూసినరా, ఇది ఏదైతే ఇట్లా గుండు ఉందో ఒక రాయి, ఆ రాయి పైనే ఆ ఆంజనేయ స్వామి స్వయంగా వెలిసిండు అన్నట్టు. అయితే మీకు ఇంకో ముచ్చట చెప్పాలి ఏంటి అని అంటే, ఈడ చాలామంది మామూలుగా ఈ మండలి అని చేస్తారు కదా, అంటే మాల వేసుకుంటారు కదా 41 రోజులు 45 రోజులు
డిపెండ్స్ వాళ్ళు ఏం మొక్కుంటారో దాన్ని బట్టి. సో అట్లా మాల వేసుకున్న వాళ్ళు, అంటే ఆంజనేయ స్వామికి మాల వేసుకున్న వాళ్ళు చాలామంది రెగ్యులర్గా ఇక్కడికి వచ్చి చుట్టూ తిరగడము, ఇక్కడ ఉండడము, వెనకాల రూమ్స్ అవి ఉంటాయి, ఇక్కడ ఉండడము, పూజలు చేసుకోవడము, సో ఇట్లా గడుపుతూ ఉంటారు అనమాట. అండ్ చూసారు కదా ఆ రాయిని అందరు ముట్టుకోవడము, లేకపోతే దానిపైన అందరు రాస్తూ ఉంటారు. ఇక మన వాళ్ళకి అలవాటు కదా అవి ఇవి గీకుడు రాసుడు ఇట్లాంటివి చేయొద్దని చెప్పేసి ఇట్లా చుట్టుముట్టు కూడా ఫెన్సింగ్ వేసినట్టు వేసేసారు అనమాట. బట్ మెయిన్గా మీకు అందరికీ తెలిసిందే, ఒకనొక టైంలో మొత్తం అంతా కూడా గుండ్లు బండలు రాళ్ళు గుట్టల్లాగానే ఉండేది మొత్తం అంతా ఈ ఏరియా కూడా. సో అన్న ఒక గుండు పైన వెలిసిండు కాబట్టి మిగతా అంతా మామూలుగా ఏమంటే జనాలు వచ్చేసి ఆక్యుపై చేసేసి ఇల్లులు ఈ షాపులు ఇవన్నీ పెట్టుకున్నప్పటికీ ఒక్క గుండు మాత్రం అట్లే ఉండిపోయింది. అండ్ దాని మీద ఆంజనేయ స్వామి వెలిసిండు కాబట్టి ఆ పూజలు అప్పటి నుంచి జరుగుతూనే ఉన్నాయి. ఎప్పటి నుంచి అనే విషయం నిజంగా మీకు చెప్తే షాక్ అవుతాం. చెప్పనా? త్రేతాయుగం నుంచి. ఎస్, ఈ కలియుగ పురుషుడు కాదు ఆయన. త్రేతాయుగంలో ఆయన ఇక్కడ వెలిస్తే అట్లే అప్పటి నుంచి పూజలు చేయడం జరుగుతూనే ఉంది. సో ఒక సుప్పు తిరిగి ఇట్లా వచ్చినాం కదా, వచ్చినప్పుడు ఇక లెఫ్ట్ సైడ్ అంటే స్వామివారికి ఇట్లా గర్భగుడికి పక్కనే రాముడు, సీత, లక్ష్మణుడు, ఆంజనేయ స్వామి మంచిగా పాలరాయి విగ్రహాలు ఉన్నాయి. ఎంత క్యూట్, ఎంత ముద్దుగా ఉన్నాయో చూసారు కదా. నిజంగా శ్రీరామనవమి రాబోతుంది కాబట్టి శ్రీరామనవమికి ఈ స్వామికి ఇక్కడ కళ్యాణం చేస్తారు. అసలు మామూలు వైభవంగా చేయరు, అస్సలు మొత్తం బంబాటు ఉంటుంది. అప్పుడు మస్తు మంది ప్రజలు వస్తారు, మస్తుగా భోజనాలు, కళ్యాణం. నిజంగా ఒక వేడుకని, ఒక పెళ్లి వేడుకని ఘనంగా చేసుకుంటే ఎట్లుంటుంది, 2 కళ్ళు చాలవు అంత ఘనంగా చేస్తారు అనమాట. సో అందుకోసమే నేను చెప్పిన కదా, ఆంజనేయ స్వామి కోసమే శ్రీరామచంద్రుడు ఇక్కడ ఉన్నాడు అని చెప్పేసి. సో అందుకోసం ఈయన ఉండాలి కదా కంపల్సరీ ఆయనకి, అందుకోసమే ఇక్కడ ఈయన కూడా ఉన్నాడు అనమాట. బట్ వెలిసింది మాత్రం ఆంజనేయ స్వామి. ఆంజనేయ స్వామితో సహా వినాయకుడు కూడా ఇక్కడ లోపల వెలిసిండు. ఎస్, అదేంటి ఇదేదో వేరే కనెక్షన్ ఉందే అంటే ఇక్కడ ఏదో ఇంకా స్టోరీ లింక్ ఏదో ఉంది అనే ఫీలింగ్ వస్తుంది కదా, అది నేను చెప్తా. దానికన్నా ముందు ఇంకొంచెం ఇటు వస్తే, అంటే గుళ్ళ మీరు చూస్తే గర్భగుడికి పక్కన రాముడు ఉన్నాడు, ఆ రాముడికి పక్కన శివుడు ఉన్నాడు. ఎస్, సో ఆ ఈశ్వరుడు మరి అంతే కదా. ఆంజనేయ స్వామి అంటే ఎవరు? ఆ రుద్రుడే ఆంజనేయ స్వామి కాబట్టి మరి ఆయన రూపమే కాబట్టి ఆయనను కూడా ఇక్కడ ప్రతిష్ఠించారు అనమాట. సో శివుడికి ఇక్కడ అభిషేకాలు అవన్నీ జరుగుతాయి బాగా, ముఖ్యంగా శివరాత్రి అప్పుడు ఆ టైంలో. సో ఈ గుడిలో ఇంకో కార్నర్లో నవగ్రహాలు కూడా ఉన్నాయి. సో బేసిక్గా నవగ్రహాలు మీకు తెలుసుంటే గుడి బయట పెడుతుంటారు. నవగ్రహాలు అనేది ఇట్లా సెపరేట్గా ఇంకో మండపం కట్టి గుడి ఆవరణంలో పెడుతుంటారు. బట్ ఇక్కడ మాత్రం లోపలనే ఉన్నాయి. అండ్ మీకు ఇంకో విషయం తెలిసే ఉండాలి, ఆంజనేయ స్వామి పాదాల దగ్గర శనీశ్వరుడు ఉంటాడని. అందుకోసం ఎప్పుడైతే ఏళ్ళనాటి శనులు లేకపోతే అర్ధాష్టమ శనులు ఇలాంటి టైం నడుస్తున్నప్పుడు ఆంజనేయ స్వామికి ప్రతిరోజు వచ్చి ఆయనకు జస్ట్ ముఖం చూపించి ఆయన ముఖం మనం చూసి ఆయన చుట్టూ ఒక 5 చుట్లు 9 చుట్లు 11 చుట్లు తిరిగిపోతే మనకి ఎటువంటి కీడు జరగదు అని నమ్ముతారు. ఎస్, ఎందుకంటే మీకు తెలుసు కదా, ఈ ఏళ్ళనాటి శనప్పుడు అర్ధాష్టమ శనప్పుడు యాక్సిడెంట్లు అయితాయని, దెబ్బలు తగులుతాయని, అంటే ఏదో ఒక విధంగా ఫిజికల్లీ వాళ్ళు ఎఫెక్ట్ అవుతారు అని చెప్పేసి అంటూ ఉంటారు. సో అవన్నీ జరగకుండా ఉండడానికి ఆ వీరాంజనేయ స్వామి అడ్డం పడతాడు అనమాట. అందుకోసమే ఆయనని ఆ టైంలో ప్రతిరోజు వచ్చి చూసుకొని పోతే చాలా మంచిది అని నమ్ముతారు. మరి ఇప్పుడు ఆంజనేయ స్వామి ఇక్కడ ఎట్లా వెలిసిండు, ఈ కథ మొత్తం నేను ఒక్కసారి పంతులు గారితో మాట్లాడి ఆయనతోనే చెప్తే తప్పాలి. శరణం శరణం హనుమంత స్వామి శరణం హనుమంత పవన కుమార హనుమంత పాప వినాశక హనుమంత శరణం శరణం హనుమంత స్వామి శరణం హనుమంత పవన కుమార హనుమంత
పాప వినాశక హనుమంత శరణం శరణం హనుమంత స్వామి శరణం హనుమంత పవన కుమార హనుమంత పాప వినాశక హనుమంత శరణం శరణం హనుమంత స్వామి శరణం హనుమంత పవన కుమార హనుమంత పావన చరిత హనుమంత హాయిగా ఎంతో మనశ్శాంతిగా ఉంది. చూసిండ్రు కదా, ఇది ఈ వారం వందేళ్ల ఆలయం సనాతన వైభవం స్పాన్సర్డ్ బై శర్మ గోల్డ్ కంపెనీ. మరి మనకి సిటీలోనే ఇంత మహిమ గల గుడి ఉంది అని అంటే ఎవరైనా మిస్ అవుతారా? అందుకోసమే ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే తప్పకుండా వచ్చేసేది సికింద్రాబాద్ దగ్గర ఉన్న తాడ్బండ్ వీరాంజనేయ స్వామి గుడికి. తప్పకుండా ఇడికి రావాలి, దర్శనం చేసుకోవాలి, ఆ స్వామిని మనసారా మొక్కుకోవాలి. నమ్మకంతో అన్ని కోరికలు తీర్చేస్తాడబ్బా. మరి చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. యాంకర్స్ డ్రెస్ కటసి శారీ హౌస్, ఓయూ కాలనీ, షేక్పేట్, హైదరాబాద్.